మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో కలకలం సృష్టించిన చిన్నారి శ్రీ లక్ష్మీ ప్రసన్న హత్య అంతుచిక్కని రహస్యంగా మారింది. బ్లేడుతో గొంతు, మణికట్టు వద్ద కోసి పళ్లు కూడా పీకేసి కిరాతకంగా చంపేయడం హృదయాలను కలిచివేస్తోంది. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యుల్ని, ఇరుగుపొరుగు వారిని విచారించిన పోలీసులు ఆధారాల వేటలో నిమగ్నమయ్యారు. మేడ్చల్ జిల్లా ఎల్లంపేటకు చెందిన కృష్ణమూర్తి, భవానీకి ఇద్దరు కూతుళ్లు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న కృష్ణమూర్తి, ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న భవానీ బుధవారం విధులకు వెళ్లగా ఇద్దరు కూతుళ్లు ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కృష్ణమూర్తి ఇంటికి ఫోన్ చేయగా చిన్న కూతురు లక్ష్మీ ప్రసన్న మాట్లాడింది. అక్కయ్య కావ్యశ్రీ నిద్రపోతుందని చెప్పిన లక్ష్మి తనకు భయమేస్తోందని త్వరగా ఇంటికి రావాలని నాన్నకు చెప్పింది. ఇంతలోనే కూతురు మరణ వార్త వినాల్సి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బ్లేడును కత్తిరి ఉంటుంది, ఆ కత్తిరితోనే చంపారు. నేను సేవింగ్ చేసుకుంటా బ్లేడు, అవి ముట్టుకోరు అసలు వాళ్ళు. ఆటలతో తీసి ఆ బ్లేడును కత్తిరితో తీసి మొత్తం అంతా, ఇంకా నేను చూడలేదు పీక. ఇదైతే చూసిన హాస్పిటల్లో మొత్తం ఇదంతా గుంట కింద అయిపోయింది. ఇంకా పీక అది నాకు చూడబుద్ధి కాలే, తట్టుకోలేకపోయినా. 2 పళ్ళు ఓసుకొట్టారు, ఓసుకొచ్చి అక్కడ పడేశారు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు మాకేం అసలు అర్థం కావట్లే. పోనీ నాకు ఏమన్నా శత్రువులు పగోళ్ళు ఉన్నారంటే అనుకోవచ్చు, నాకు శత్రువులు పగోళ్ళు ఎవరు లేరు. 8:40 కల్లా నేను వెళ్ళిపోయానమ్మా. నా బంగారు తల్లిని వదిలేసి వెళ్ళిపోయాను. 3 కల్లా ఫోన్ వచ్చింది. నాకు తెలీదు. నేను 3 గంటలకు హాస్పిటల్కి వెళ్ళిపోయానమ్మా. నాకు ఎవరి మీద అనుమానం లేదమ్మా. చెల్లి టీవీ చూస్తుంది, బాత్రూమ్ వస్తుంది అక్క. నేను వినిపించుకోలేదు సార్, వెళ్ళింది సార్. ఇంకా మా పిల్ల వచ్చి చూసేటప్పటికి బాత్రూంలో ఉందంటే మా పిల్ల అరుస్తుంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ అడిగారు సార్. ఎవరి బట్టలేదు సార్, కార్తీని అడుగుతాయా అనిపిస్తుంది సార్. బుధవారం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్య ఆ 45 నిమిషాల్లో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంట్లో లక్ష్మీ ప్రసన్న టీవీ చూస్తుండగా అక్క కావ్యశ్రీ నిద్రపోతున్న సమయంలో తాతయ్య రామారావు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాడు. గేటు వద్ద ఉన్న కుక్క అపరిచితులు ఎవరు వచ్చినా గట్టిగా మొరుగుతుంది. చిన్నారి హత్య సమయంలో కుక్క అరుపులు కూడా వినిపించలేదని స్థానికులు చెబుతున్నారు. దుండగుడు వెనుకవైపు నుంచి వచ్చి ఘాతుకానికి ఒడిగట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లేదంటే తెలిసిన వాళ్లైనా వచ్చి ఉండాలని భావిస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న తాత రామారావు, తండ్రి కృష్ణమూర్తి సహా స్థానికులను పోలీసులు విచారించారు. కేసును ఛేదించేందుకు 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నేరం జరిగిన ప్రదేశం పరిశీలించగా ఇంట్లో బాత్రూంలో చాలా బ్లడ్ పడి ఉంది, బాత్రూమ్ ఫ్లోర్ మీద. అట్లాగే ఒక సేవింగ్ బ్లేడ్ అండ్ ఒక చిన్న కత్తెర, ఇవి కూడా నేరస్థలం నుంచి స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతానికి మేము ఎవరిని అదుపులో తీసుకోలేదు, ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. ముందు లభించే సాక్ష్యాలను బట్టి మేము ఎవరు చేశారో నిర్ధారించగలుగుతాం. మాకు సాధ్యమైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులు ఎవరో తేల్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సంఘటన జరిగిన ఇంటి పరిసర ప్రాంతంలో ఎలాంటి సీసీటీవీలు లేవు. కేవలం క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్, బాధితులు చెప్పే వివరాల ఆధారంగానే దర్యాప్తు సాగుతోంది.